ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఢిల్లీ మద్యం కేసులో శుక్రవారం రాత్రి అరెస్ట్ అయిన బారాసా ఎమ్మెల్సీ కవితను రైస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపరిచారు. కవిత తరపున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా, ఈడీ తరపున ఎన్కే మట్టా, జోయబ్ హుస్సేన్ వాదనలు కొనసాగించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ ఉల్లంఘించి కవితను అరెస్టు చేశారని విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం, సమన్లు ఇవ్వం, కవితను అరెస్టు చేయబోమని గత ఏడాది సెప్టెంబర్ 15న ఈడీ చెప్పింది. సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగాయి. ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టులో చెప్పిన అన్ని విషయాలతో ఒక అప్లికేషన్ దాఖలు చేస్తాం. అత్యున్నత న్యాయస్థానంలో మౌలికంగా చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉల్లంఘించింది. మొత్తం కేసు క్వాష్ చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాం. దీనిపై విచారణ జరుగుతుండగానే ఆమెను అరెస్టు చేశారు. మహిళల విచారణపై నళిని చిదంబరం వేసిన కేసుకు కవిత కేసును జతపరిచారు అని కవిత తరపు లాయర్ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ తీరును కోర్టుకు వివరించారు. నిన్న మరోసారి కేసు విచారణకు వచ్చిందని చెప్పారు. విచారణలో జరిగిన వాదనలు జడ్జి నాగపాల్ వివరించారు. ఆ తర్వాత ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. మీడియాలో వచ్చిన విషయాలను పరిగణలోకి తీసుకోవద్దు, సెప్టెంబర్ 15న వచ్చి 10 రోజుల్లో సమన్లు ఇవ్వమని మాత్రమే చెప్పాం, విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఏఎస్జీ చెప్పారు. ఒక ఆర్డర్ అనుకూలంగా ఉంటే దానిని నిరవధిక కాలానికి వర్తింపు చేసుకోవద్దు, వేరే వారికి ఇచ్చిన ఉత్తర్వులను అన్వయించుకోవద్దు, మధ్యంతర ఉత్తర్వులను మొత్తానికి వర్తించుకోవడం మంచిది కాదు. సుప్రీంకోర్టులో ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకు రాదు. తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు లేవు. కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి మాత్రమే చేశారని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురు వాదనలు విన్న కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.